నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకిత రఘురామకృష్ణ రెబెల్ గా మారిన తర్వాత వైసీపీ పార్టీని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతగా విమర్శించారో అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా చూసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకున్న తర్వాత రఘురామకృష్ణని చూసి జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానివ్వండి కార్యకర్తలు అందరూ కలిసి జై జగన్ అంటూ నివాళులు అర్పించారు. అసలు వాళ్ళని చూసి ఆయన ఏమి మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. సో ఈ టాపిక్ పైన నాతో డిస్కస్ చేయడానికి సీనియర్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో అయితే చూసుకుంటే రఘురామకృష్ణన్ రాజు రెబల్ గా చేంజ్ అయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీని కానివ్వండి జగన్ ని కానివ్వండి అసలు ఎంతగా విమర్శించారో అందరికీ తెలిసిందే. అయితే మరి రీసెంట్ గా చూస్తే ఆయన కార్యకర్తలు కానివ్వండి ఆయన అభిమానులు కానివ్వండి జై జగన్ అంటూ నివాళులు అర్పించారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో. సో దానిపైన ఆయన ఏమీ స్పందించకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వైసీపీ నుంచి 2019లో నర్సాపూర్ నుంచి ఎంపీగా గెలవడం జరిగిందమ్మా. సో గెలిచిన తర్వాత ఆయనకి ఆల్రెడీ ఇటు కేంద్రంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పార్లమెంట్లో మీకు 500 పై చిలుకు ఎంపీలు ఉంటే ఆల్మోస్ట్ దాంట్లో 500 మంది ఆయనకి బాగా సుపరిచితులే. సో రెండోది ఏంటంటే రఘురామకృష్ణరాజు యొక్క లైఫ్ తీసుకుంటే చాలా లావిష్ లైఫ్, చాలా విలాసవంతమైన జీవితం ఆయన. సో రెండోది ఏంటంటే ఆయన అందరికి పార్టీలు ఇవ్వడం అంటే ఇష్టపడతాడు. బాగా భోజనాలు పెట్టడం, మంచి మంచి పార్టీలు ఇవ్వడం ఇష్టం. ఆ విధంగా అక్కడున్న ఎంపీలకి అందరికీ కూడా మిగతా అన్ని వర్గాలు అన్ని పార్టీలు, సో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరూ ఎంపీలతోటి కూడా ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా ఆయన సంబంధాలు కలిగించుకుంటూ బాగా డామినేటెడ్ గా ఉండే క్యారెక్టర్ అయింది. సో దాని వల్ల ఏంటంటే ఇటు మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి, తర్వాత సాయి రెడ్డికి వీళ్ళందరికీ కంటగింపుగా మారింది. సో ఈయన ఏంటి ఇక్కడ ఏదో చక్రం తిప్పేస్తున్నాడు, మనందరినీ ఓవర్కమ్ చేసేస్తున్నాడు, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ గా మారిపోతున్నాడు. యాక్చువల్గా తన నైజం అంతే. సో రఘురామకృష్ణరాజు నైజం ఏంటంటే బాగా ఫ్రెండ్లీ నేచరు. సో ఇటు సెలబ్రిటీస్ తోటి కానీ ఇటు ఇండస్ట్రియలిస్ట్ తో కానీ పొలిటీషియన్స్ తో ఆయనకి మంచి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. బాగా ఆయన రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు, మంచిగా పార్టీలు ఇవ్వడం అన్ని చేస్తూ ఉంటాడు. బాగా ఆ యొక్క పిఆర్ఓ బాగా మెయింటైన్ చేస్తాడు, రిలేషన్స్ బాగా చేస్తాడు. సో దానివల్ల కంటగింపు మారింది. కొద్దిగా మెల్లిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు కాస్త పొగ పెడతాం మొదలు పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా ఆయన డిస్టెన్స్ పెట్టడం, ఆయన పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడం ఇన్ని కూడా చేయడం జరుగుతుంది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని తుగ్లక్ నిర్ణయాలు, సో పూర్తిగా తెలుగు భాషను మటుమాయం చేద్దామని సో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, అలాగే ఆయనకి తెలుగు భాష అన్నా తెలుగు అన్నా ఆయనకి బాగా అభిమానం ఎక్కువ. సో అదొక విషయం. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానంలో అతిగా జోక్యం చేసుకుని అక్కడ కొన్ని అనాగరికమైన పనులు చేయడం, సో అక్కడ ఏదైతే ఆ సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని వ్యతిరేక కార్యక్రమాలు చేయడం, సో దాని మీద దజమెత్తడం. సో అలాగే ఇటు అమరావతి కాదని చెప్పి 3 రాజుల ఎర్లంలో సో అమరావతి రైతులకి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేయడం, ఇలా పలు సమస్యల మీద ఆయన గొంతెత్తి మాట్లాడడం మొదలు పెట్టారు. మాట్లాడేటప్పటికి సో అటు నుంచి కూడా వాళ్ళ రియాక్షన్ కూడా మొదలైంది. సో మెల్లిమెల్లిగా చిన్న గొయ్యల్లా పెద్ద అగాధంగా మారింది. అగాధంగా మారి ఆయన చివరకు రెబల్ గా మారిపోయాడు. సో సొంత పార్టీలోనే రెబల్ గా మారిపోయి సో ఆ రోజు నుంచి వైసీపీ చేస్తున్న తప్పిదాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదాలు, అలాగే వైసీపీ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు చేస్తున్న తప్పిదాలు అన్నిటి గురించి కూడా ఆయన విమర్శించడం, బాహటంగానే విమర్శించడం, ఆయన రచ్చబండని ఒక కార్యక్రమం తీసుకుని సో ఈ అన్నిటి గురించి కూడా కూలంకషంగా మాట్లాడటం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, ఈ పార్టీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాల్ని ఎండగట్టడం మొదలు పెట్టాడు. సో ఆ విధంగా పూర్తిగా ఇటు వైసీపీకి ఆయనకి కూడా డిటాచ్మెంట్ వచ్చేసింది. సో వీళ్ళందరూ కూడా కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా ఆయన మీద కత్తి కట్టారు, కక్ష కట్టారు. సో ఆ సందర్భంగా ఇప్పుడు ఎక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కొంతమంది నాయకులు చూసినా కూడా ఆయనతోటి పెద్దగా ఆ విధంగానే బిహేవ్ చేస్తారు. అదేవిధంగా ఆయన ఏదో ఆయన ఉండి నియోజకవర్గం నుంచి మళ్ళీ తిరిగి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా జరగడం జరిగింది.
సో అటు నియోజకవర్గానికి వెళ్ళడానికో లేకపోతే మంగళగిరిలో మరి అక్కడ వెళ్ళడానికో మొత్తం మీద ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్ళిన సందర్భంగా అక్కడున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆ విధంగా జై జై జగన్ అని నినాదాలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు ఆయన వైసీపీ పార్టీ పైన కానివ్వండి, ఆయన కార్యకర్తల పైన ఎప్పుడు అంటే విడుచుకుపడడం చూసాము. కానీ ఈసారి ఎందుకు ఆయన మన నవ్వుకుంటూనే వెళ్ళిపోయారు, ఏమీ మాట్లాడకుండా? ఇప్పుడు ఒకటమ్మా, ఆయన అనుకున్న అసైన్మెంట్, అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఆయన టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలనుకున్నారు. అదేవిధంగా ఆయనకి ఎంపీ బదులుగా ఎమ్మెల్యే టికెట్ దొరకడం జరిగింది. సో ఆయన ఎటు పరిస్థితుల్లో ఓడిపోతాడని ఓడించడానికి ఇటు చాలా విశ్వ ప్రయత్నాలు కూడా చేసింది వైసీపీని, జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ మిగతా నాయకులు కూడా. సో ఆయన అనుకున్నట్టుగానే మంచి మెజార్టీతో నెగ్గడం జరిగింది. సో రెండోది, జగన్మోహన్ రెడ్డిని విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి కబంధాస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ ని విముక్తి చేయాలని ఏదైతే ఆయన పోరాటం చేశాడు ఇన్ని రోజులు, ఆయన అనుకున్న పోరాటంలో ఆయన సఫలీకృతులయ్యాడు. సో ఆయన అనుకున్న టార్గెట్ అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డిని ఐసోలేట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ చిచ్చు విరుచుకుపడ్డాలి, ఆయన ఎందుకు వీళ్ళతోటి ఆరవడం ఎందుకు, లేకపోతే కామెంట్ ఎందుకు, ఎందుకంటే ఆయన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆయన ఏదైతే అనుకున్నట్టు అయిపోయింది కాబట్టి ఇప్పుడు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా వీళ్ళు ఏముందిలే, ఏదో పాపం ఏదో అలాగే వాగుతూ ఉంటారని చెప్పి, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఒక మత్తగజం, ఒక పెద్ద రాజ ఏనుగు రాజమార్గాన్ని వెళ్తుంటే ఆ రోడ్డు పక్కన ఉన్న ఊర కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. సో ఆ ఊర కుక్కలన్నింటినీ కూడా అది లెక్క చేయదు, దాని రాజమార్గాన ఆ ఏనుగు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అదే విధంగా ఇప్పుడు అతనుకున్న స్టేచర్కి కానీ, అతనుకున్న రాయల్టీకి కానీ, అతనుకున్న క్రెడెన్షియల్స్కి కానీ, సో వీళ్ళందరినీ పట్టించుకుని వీళ్ళందరినీ కెలుక్కుని రచ్చ చేసుకుని వ్యక్తిత్వం అయితే ఆయనది కాదు. ఆ ఉందాతనం ఆయన అక్కడ ప్రదర్శించాడు. ప్లస్ కేవలం వైసీపీ ప్రభుత్వంతో అధినాయకుడితో ఆయన పోరాటం, ఆ పోరాటంలో ఆయన సఫలీకృతులయ్యాడు. సో దాన్ని బట్టి ఆయన లైట్ గా తీసుకుని ఏదో నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిచ్చుల మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా, సో వాళ్ళతోటి ఆయనకి వాళ్ళకి సరే ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు ఆయన వైసీపీ పార్టీ పైన కానివ్వండి, ఆయన కార్యకర్తల పైన ఎప్పుడు అంటే విడుచుకుపడడం చూసాము. కానీ ఈసారి ఎందుకు ఆయన మన నవ్వుకుంటూనే వెళ్ళిపోయారు, ఏమీ మాట్లాడకుండా? ఇప్పుడు ఒకటమ్మా, ఆయన అనుకున్న అసైన్మెంట్, అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఆయన టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలనుకున్నారు. అదేవిధంగా ఆయనకి ఎంపీ బదులుగా ఎమ్మెల్యే టికెట్ దొరకడం జరిగింది. సో ఆయన ఎటు పరిస్థితుల్లో ఓడిపోతాడని ఓడించడానికి ఇటు చాలా విశ్వ ప్రయత్నాలు కూడా చేసింది వైసీపీని, జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ మిగతా నాయకులు కూడా. సో ఆయన అనుకున్నట్టుగానే మంచి మెజార్టీతో నెగ్గడం జరిగింది. సో రెండోది, జగన్మోహన్ రెడ్డిని విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి కబంధాస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ ని విముక్తి చేయాలని ఏదైతే ఆయన పోరాటం చేశాడు ఇన్ని రోజులు, ఆయన అనుకున్న పోరాటంలో ఆయన సఫలీకృతులయ్యాడు. సో ఆయన అనుకున్న టార్గెట్ అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డిని ఐసోలేట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ చిత్తుగా ఓడిపోవడం జరిగింది. సో ఇక మీదట ఏదో సామెత చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న కార్యకర్తల మీద ఆయన ఎందుకు విరుచుకుపడ్డాలి, ఆయన ఎందుకు వీళ్ళతోటి ఆరవడం ఎందుకు, లేకపోతే కామెంట్ ఎందుకు, ఎందుకంటే ఆయన టార్గెట్ అయితే ఎంతో మంది ఎన్నో వాగుతూ ఉంటారు. ప్రతిదాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోలేం కదా, పెద్దాన్ని కూడా మనం కామెంట్ చేయలేం. సో మన స్థాయి కాదనుకుని ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తుంటారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.